డైరెక్ట్ గా నా పెదాలతో ముద్దు పెడితే కొంప కొల్లేరైపోతుంది. 2 ముద్దలు తిని ఈ ఇంటిని నాశనం చెయ్యాలనుకున్న నా టార్గెట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. సో పెదాలు కాని పెదాలు, నా ఈ చేతివేలు నా మేనబావ అర్జున్ని కిస్ చేశాను. ఇప్పుడు కొత్త కథ స్టార్ట్ అవుతుంది. ఊహ కథ కాదు, యుద్ధమే. స్వామీజీ గారు, అమ్మాయి అబ్బాయిని ఇద్దరినీ ఓ వారం రోజుల పాటు ఏ ఊరికైనా పంపించమన్నారు వదినా. నా మనసులో మాట ఆయనతో చెప్పించారనమాట. ఏరా వెంకట్, పొద్దు నేనేమన్నాను? ఏమన్నావు? అదేరా, మర్చిపోయావా? అర్జున్ అంజలిని ఏ అరకో ఊటియో పంపిస్తే బాగుంటుందని అనలేదు? చెప్పు. అవును అంకుల్, అమ్మ చెప్పింది కానీ నాకే ఊరి పేరు గుర్తురాలా. ఇక్కడ ఉంటే మెంటల్ టెన్షన్ తప్ప 10 నిమిషాలు కూడా ప్రశాంతత లేదు. అందుకే తెలివిగా నీ భార్య పుట్టింటికెళ్ళింది. దసరాకనెళ్ళింది. దీపావళి కూడా చేసుకొని వస్తుందో ఏమో. చెల్లెమ్మా, మీకో మాట చెప్తే బాగుంటుందని డైరెక్ట్గా ఇంటికే వచ్చాం. పర్వాలేదన్నయ్య, ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్లో చెప్పేసి టికెట్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు ఇంత అవుతుందని లెక్క పంపిస్తే సరిపోయేది కదా. అమ్మా, మొహమాట పడతావేంట్రా? పందిరి మంచం వేసి 10 మూరల మల్లెపూలు తెప్పించి శాంతి ముహూర్తం పెట్టించేలా ఉంటే 10,000తో అయిపోయేది. కానీ ఇది హనీమూను. ఖర్చులు తడిసి మోపిడవుతాయి. అంకుల్, మీరు మరోలా అనుకోకండి. అమ్మ ఉద్దేశం. మాకు అర్థమైంది బాబు. ముక్కుసూటి మనిషి ఏ విషయమైనా నేరుగానే చెప్పేస్తారు. మాకు సంతోషమే. ఈ ఖర్చులన్నీ మేమే భరిస్తాం. కాఫీ తాగుతారా నాన్న? వద్దమ్మా. కంగ్రాట్స్ అంజలి. ఎందుకు? ఎందులకు అందువేంటి వదినా? నువ్వు అగ్రజుడు ఇరువురూ కలిసి తేనె చంద్రుణ్ణి కాంచుటకు వెళ్తున్నారు. తేనె చంద్రుడా? హనీమూన్కి వెళ్తున్నారని చెప్తుంది. ఏంటమ్మా, మీకు చెప్తే అర్థం కాదా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ప్రశాంతంగా 4 రోజులు ఉండొస్తారని పంపిస్తున్నావమ్మా. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, మీకు ఇదే పనా? నాకేం నచ్చట్లేదమ్మా. ఇదిగో అమ్మాయి, ఆడపిల్లకి 60 సార్లు చెప్పరు. కంటి సాయిగతోనే అర్థం చేసుకోవాలి. నీకిష్టం లేదని వాయిదా వేయమంటాం మర్యాదకుండదు.